నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్ రామ్ పోతినేని గారి బర్త్డే సందర్భంగా డబుల్ స్మార్ట్ టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం విజువల్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అనే బదులు దీని రిలీజ్ అయ్యి ఇప్పటికే 3-4 అవర్స్ అయింది. చాలా మంది ఏంటంటే బూతులు ఎక్కువ ఉన్నాయి, బూతు కంటెంట్ ఎక్కువ ఉంది, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. బట్ దాన్ని ఖండించాలి. ఇది పక్కా హైదరాబాదీ లోకల్ విలేజ్ లాంగ్వేజ్, అంతే. బస్తీలో ఎలా మాట్లాడతారో ఎలా ఉంటారో దాన్ని చూపించారు అంతే. అంతే తప్పితే జనాలకి ఏదో నేర్పించాలని కాదు. ఆ ఫ్లేవర్లోనే దీన్ని చూస్తే జనాలకు అర్థమైపోతుంది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే పూరి జగన్నాథ్ మార్క్ అనేది అసలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సయాజీ షిండేకి మళ్ళీ మంచి క్యారెక్టర్ వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో ఆయనకు సినిమాలు లేవు. ఒకప్పుడు అసలు అరుంధతి ఇవన్నిటి తర్వాత అంతే, అసలు ఎక్కువ సినిమాలు లేవు అసలు ఆయనకి, చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అనుకోవాలి. అలీ గారి కామెడీని మళ్ళీ మనం కంబ్యాక్ చూసాము. ఎక్సలెంట్, ఆ గెటప్తో సహా భలే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్లో శివ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ అదంతా చూస్తే గూస్ బంప్స్. సంజయ్ దత్ని చాలా బాగా వాడుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఏ యాంగిల్లో చూసినా ఇంచు చాలా బాగుంది. అండ్ నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంది మనకి, బిగ్ బాస్ హిందీలో 6 or 5, ఐ డోంట్ నో, 7 అనుకుంటా, విజే బానీ. వాళ్ళంతా టాటూలు వేసుకొని ఉంటారు. మంచి యాక్ట్రెస్ అన్నమాట, చాలా మంచి యాక్ట్రెస్. అబ్బా ఏంటి ఎప్పుడన్నా తెలుగులో వస్తే బాగుండు అనుకున్నా. నేను ఇందాక ఆమెను చూసిన తర్వాత అబ్బా అనిపించింది. ఇక అంటే అసలు అవి నెక్స్ట్ లెవెల్ యాక్ట్రెస్ వాళ్ళంతా. మన వాళ్ళకి ఒక పరిచయం అయింది కదా, ఇక వాడతారు. నెక్స్ట్ ఇంకా మణి శర్మ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఆ మధ్యకాలంలో సినిమాలన్నీ పాడు చేశారు అన్నారు. నిజంగా పాడు చేసిన ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పూరి దగ్గర నుండి చేయించుకున్నట్టున్నాడు. ఏ టు జెడ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ మన దేవిశ్రీ ఎలా అయితే లేపుతాడో సినిమాని, ఆ విధంగా మళ్ళీ మణి శర్మ కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాతో అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది తలరాతలు ముడిపడి ఉన్నాయి దీంతో. పూరి కూడా అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత చాలా కష్టపడి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశాడు. విజయ్ దేవరకొండ జనగణమన కూడా ఆగిపోయింది, చార్మి కౌర్ కూడా. అండ్ వీళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ పెట్టి తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ గెటప్లో మనకి ఉత్తేజ్ కనిపించాడు, అలీని పట్టుకెళ్తూ ఉన్నారు. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. అండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా సాంగ్స్ రాలేదు కాబట్టి పర్లేదు. ఆ స్టెప్ ఆ మార్ ఏదైతే ఉందో అది కూడా మాస్ యాంగిల్లో నిజంగా చాలా బాగుంది. అండ్ రామ్ పోతినేని మేనరిజం కానీ ఇస్మార్ట్తో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్లో కొంచెం తగ్గాడు, కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే. ఎవరికి ఎక్కడ మచ్చబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఈ టీజర్ సినిమా మీద అంచనాలు అమాంతంగా పెంచేసింది. నన్ను అడిగితే ఈ సినిమా మళ్ళీ ఇంకో పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ అంట రేంజ్ వెళ్ళిద్ది అంటారా ఈ డబుల్ స్మార్ట్? దాని డబుల్ స్మార్ట్ కాబట్టి డబుల్ రేంజ్లోనే వెళ్తుంది, దానికి డబులే వస్తుంది. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.